చివరి వరకు చూస్తూనే ఉండండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఎన్ని ట్విస్ట్‌లు వస్తాయనేది కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను. అసలు మాధవి ఏమైందనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఎముకల్ని అలా బకెట్‌లో వేసిన తరువాత మాంసాన్ని అంటే మాధవి వయసు దాదాపుగా 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు అంటే దాదాపుగా 60 కేజీల వరకు ఉంటుంది. 60 కేజీల మృతదేహాన్ని ఎముకల్ని వేరు చేసి మాంసాన్ని వేరు చేసిన తర్వాత ఆ రక్తం అనేది ఇంట్లో ఉండకుండా ఉంటుందా? అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాటర్ ట్యాంక్ ఏదైతే ఇంటి మీద వాటర్ ట్యాంక్‌లు ఏవైతే ఉంటాయో అవి 2టి పైగా ఒకరోజు ఖాళీ చేశాడంటూ కూడా కొంతమంది అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే నరికేసిన తర్వాత ఆ రక్తాన్ని శుభ్రం చేయటానికి ఆ 2 ట్యాంకర్ల నీళ్ళని వాడాడా అనే ప్రశ్న కూడా వస్తుందని చెప్పొచ్చు. ఆ మృతదేహంలో ఉన్న మాంసాన్ని ఇలా కుక్కర్‌లో ఉడకపెట్టి చూడొచ్చు. ఉడకపెట్టి రోట్లో ఏసి దంచిన తర్వాత ఆ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని దగ్గరలో ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో పడేశాడంటూ కూడా మొదటి కథనం చెప్పడం జరిగింది. ఇది వినేసరికి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంతో పాటు భయానికి గురయ్యారు. ఎంతటి భయం అంటే పోలీసులు నిత్యం కూడా ఏదో ఒక క్రైమ్‌ని చూస్తూనే ఉంటారు. కానీ ఈ క్రైమ్ మాత్రం వాళ్ళకు కూడా భయానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇలా మరుగుతున్న నీళ్ళలో చూడొచ్చు, పొగలు వస్తున్న నీళ్ళల్లో ఆ మృతదేహాన్ని అంటే మృతదేహానికి సంబంధించిన మాంసాన్ని ఇందులో వేసి అదంతా కూడా బయటికి తీసి మళ్ళీ దాన్ని కొంచెం ప్యాక్ చేయడమో లేకపోతే ఇలాంటి బకెట్‌లోనే తీసుకొని వెళ్ళి చెరువులో పాడేశాడంటూ కూడా మొదటి కథనం చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా మొదటి కథనం మాత్రమే. రెండో వర్షన్ గనుక చూసుకుంటే మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి చాకుతో అంటే పెద్ద కత్తి అక్కడ ఎక్కడ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఎక్కడ కూడా కత్తి గాని లేకపోతే ఇంత 5 లీటర్ల ఏదైతే కుక్కర్ ఉందో అది ఎక్కడ కూడా లభించలేదు. మనం చూసుకుంటే గనక విండోలో నుంచి చూసుకుంటే గనక కేవలం 2.5 లీటర్ల కుక్కర్ మాత్రమే లభించింది. కత్తి కూడా అంటే చాకు కూడా చాలా చిన్నవి మాత్రమే లభించాయి. అంటే ఇదంతా కూడా ఫేక్ అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా తెలిసింది.